సోదాలకు సంబంధించి ప్రస్తుతం జరిగిన అరెస్ట్కి సంబంధించి మనతో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి మనతో అనలిస్ట్ అందే సత్యం గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. చూస్తున్నాం, సోదాలు మొదలైనప్పటి నుంచి అరెస్ట్ వరకు ఒకటే టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు కవిత అరెస్ట్కి సంబంధించి మీరేమంటారు? బీజేపీకి 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. ఒకటి, ఎప్పటి నుంచో అసెంబ్లీ ఎలక్షన్ల ముందల్నే కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ కావాలి రాష్ట్రంలో అనేటువంటి ప్రయత్నం జరిగింది. ఓకే. అయితే ఆ ప్రయత్నంలో వాళ్ళే సొంతంగా రాష్ట్ర అధ్యక్షుని మార్చడం అనేది ఒకటి బ్యాక్ స్టెప్ వేశారు. రెండవది, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ ఈటల రాజేందర్ కానీ చాలా మంది నాయకులు కాంగ్రెస్ ఆరోపించేది ప్రజలు నమ్ముతున్నారు, బీఆర్ఎస్కు బీజేపీ సంబంధం ఉంది అని చెప్పేసి నమ్ముతున్నారు. కాబట్టి కవితను అరెస్ట్ చేస్తేనే నమ్మరు తప్ప లేకపోతే నమ్మే అవకాశం ఉందని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అలా అరెస్ట్ చేయకపోవటం వల్ల ప్రజలు నమ్మారు, కాంగ్రెస్ను గెలిపించారు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అని చెప్పేసి రెండో లెసన్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు 1 నెల రోజుల నుంచి బీజేపీ నాయకులు బాధపడుతున్నారు. ఏమని బాధపడుతున్నారంటే, బీఆర్ఎస్ నాయకులు రకరకాల పుకార్లు లేపుతున్నారు. మాకు బీజేపీ పొత్తుండబోతుందని కొంతకాలం పాటు, ఇండైరెక్ట్ పొత్తుందని ఇంకొంతకాలం పాటు, గవర్నమెంట్ రావడానికి మేము తర్వాత సహకరిస్తాం కాబట్టి మాకు ఇప్పుడు సహకరిస్తారని కొంతకాలం పాటు గత నెల రోజులుగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. వాళ్ళ నాయకులు బీజేపీలకు పోకుండా ఉండటానికి ఈ ఎత్తులు, ప్రజలు షిఫ్ట్ కాకుండా ఉండటానికి ఎత్తులు వేస్తున్నారని చెప్పేసి బీజేపీ శ్రేణులు బాధపడిపోతున్నారు. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే 2 ఆబ్జెక్టివ్స్. ఒకటి, పార్లమెంట్ ఎలక్షన్ల ముందర కవితను అరెస్ట్ చేస్తే మాకు బీఆర్ఎస్కి ఎలాంటి పొత్తు లేదు, అందుకని మేమే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కు అని ప్రజలు నమ్ముతారు, నమ్మించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అరెస్ట్ చేశారనేది ఒకటి. రెండవది, ఇవాళ ఎలక్టోరల్ బాండ్స్ మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. దాన్ని డైవర్ట్ చేసేటానికి ఇవాళ కవిత అరెస్ట్ చేయొచ్చు, అది పాక్షికంగా కొంతమేరకు లక్ష్యం నెరవేరుతుంది. రేపు ఎల్లుండో కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇటువంటిది ఏదో అనూహ్యమైన సంఘటనలకు పాల్పడి ఎలక్టరల్ బాండ్స్ మీద ప్రజల కాన్సన్ట్రేషన్ లేకుండా మరోవైపు డైవర్ట్ చేయడానికి దాంట్లో భాగం కూడా ఇవాళ అరెస్ట్. సత్యం గారు, ఇప్పుడు బీఆర్ఎస్ కి బీజేపీకి పొత్తు ఉంది అని మీరు అంటున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసలు బీఆర్ఎస్ తో మేము పొత్తు ఎందుకు పెట్టుకుంటాం, మేము సింగిల్ గానే వస్తామని ఆయన తేల్చి చెప్పేశారు. అంటే అప్పుడు రాని క్లారిటీ కవితను అరెస్ట్ చేస్తేనే బీజేపీకి బీఆర్ఎస్ కి సంబంధం లేదు, పొత్తు అనేది ఉండదు అన్న క్లారిటీ ఇప్పుడు వచ్చింది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే నాయకులు ఖండించుకుంటూ వస్తున్నారు, ఎన్నోసార్లు ఖండించుకుంటూ వస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇంకా అది నమ్మట్లేదు. అంటే ఏదో ఉంటుంది అని చెప్పేసి నమ్మట్లేదు. కాబట్టి ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ఇటువంటి ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నటువంటి విషయం. ప్రజల్లోకి డైరెక్ట్ వెళ్తుంది, అంటే ఇక బీజేపీకి బీఆర్ఎస్ పొత్తు లేదు అని. ఇప్పుడిప్పుడే ఓటింగ్ కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అవుతుంది నెమ్మదిగా, బీఆర్ఎస్ ఓటింగ్. దాన్ని ఇంకా అగ్రెసివ్ షిఫ్ట్ కావడానికి కోసం కూడా ఈ అరెస్ట్ ఉపయోగపడుతుంది. ఏ పొత్తు లేదు, ఇక కాంగ్రెస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉంది అని చెప్పేసి ప్రజలు నమ్మటానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఈ సమయం ఎన్నుకున్నారు అంటున్నా నేను. కవిత తప్పు చేయలేదని కానీ, కవితకు దాంట్లో సంబంధం లేదని కానీ ఈ విషయాలు నేను చెప్పట్లే. కానీ అరెస్ట్ చేయడానికి అనుకున్న సమయం మాత్రం ఇదే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో ముందు అరెస్ట్ చేయరు, సానుభూతి పోద్దని. అందుకని ఈ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఓకే. అలాగే ఇప్పుడు కవిత తరపు లాయర్ కూడా, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆవిడ వేసిన పిటిషన్ల మీద పిటిషన్లు కావచ్చు, అంటే ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పడం, అలాగే అరెస్టు చేయమని ఈడీ కూడా సుప్రీంకోర్టుకి మాట ఇచ్చిన తరుణంలో అరెస్ట్ అనేది చేసే అవకాశమే లేదని కవిత తరపు లాయర్ అన్నారు. కానీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం, ఆవిడకి అందించడం, అరెస్ట్ చేయడం, ఇప్పుడు ఢిల్లీకి తీసుకువెళ్ళడం, అంటే ప్రజలకి క్లారిటీ కోసం అడుగుతున్నాను. అంటే ఇలా కూడా జరుగుతుంది, ఆల్రెడీ అరెస్ట్ జరిగింది కాబట్టి ఇలా కూడా చేయొచ్చా అని అడుగుతున్నాను ప్రజల కోసం, పబ్లిక్ పర్పస్. ఇవాళ టెక్నికల్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ముందు నిలబడతా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు బీజేపీకి. అరెస్ట్ చేశామా లేదా అనేదే ఇంపార్టెంట్.
ఎందుకంటే మాకు ఎలాంటిది పొత్తు లేదని ప్రజల్లోకి సిగ్నల్ పోవాలి. రేపు బెయిల్ ఇవ్వచ్చు, 3 రోజుల్లో బెయిల్ ఇవ్వచ్చు, అదే మనం కాదనలేము, లేదా ఇవ్వకపోవచ్చు. కానీ అరెస్ట్ చేశామని అంటే అది ఖచ్చితంగా మాకు బీఆర్ఎస్కి ఎటువంటి పొత్తు లేదని సిగ్నల్ పంపడానికే అరెస్ట్ చేశారు అనుకుంటున్నాను నేను. టెక్నికల్ గా బీఆర్ఎస్ లాయర్ అన్నట్టుగా మేబీ అది ఆయన ఒకవేళ అడ్డం వస్తే బెయిల్ రావచ్చు కూడా, అది వేరే విషయం. కానీ కన్ఫర్మేషన్ ప్రజలకు మాత్రం ఇది మా లైన్ ఇది అని కన్ఫర్మ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే సత్యం గారు, ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ రోడ్ షో వైపు జరుగుతున్నా కల్వకుంట్ల కవిత అరెస్ట్ విషయం మాత్రమే హాట్ టాపిక్గా ఎందుకు నిలిచిందంటారు? ఎందుకు? ఇవాళ జనరల్గానే కవిత అరెస్ట్ అనేది ఎప్పుడైనా హాట్ కేకే. దాని నుంచి ఎందుకంటే కేసీఆర్ బిడ్డగా తర్వాత రెండోది బీఆర్ఎస్ క్రెడిబిలిటీ పోవటానికి కవిత పాత్ర కూడా ఉంది. కుటుంబం మొత్తం కుటుంబ నియంతృత్వం అని పేరు రావటానికి ప్రధాన పాత్రధారి కవిత. ఎందుకంటే నిజామాబాద్ ఎంపీకి గెలిచింది ఓకే, కానీ ఓడిపోగానే వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మైనస్ అయింది. కొంతకాలం ప్రజా ఉద్యమాలు తిరిగిన తర్వాత, కొన్ని ఉద్యమాలు అయిన తర్వాత ఏదో ఒక ఎలక్షన్లు ఇస్తే పోయేది. కానీ ఇమ్మీడియట్ గా ఇవ్వటంతో అది పెద్ద విమర్శలకు దారితీసింది. మధ్యతరగతి వాళ్ళకి ఎవరికి ఉంటే, మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఎవరికి అది నచ్చలే. అందుకని అట్లా మైనస్ అయింది. మళ్ళా లిక్కర్ స్కామ్ లో రావటంతో మరింత మైనస్ అయింది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కు కవిత శక్తి కాదు, కవితను కాకపోవటానికి బీఆర్ఎస్ శక్తి ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్కి ఇది ఒక నష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల విషయంలో ఆయా పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ కేసీఆర్ కూడా ఉన్న వాళ్ళలోనే మంచి మంచి అభ్యర్థుల్ని ఆయన దృష్టిలో ఉన్న వాళ్ళని ఆయన ప్రకటిస్తూ వస్తున్న ఈ టైంలో, ఈ పరిస్థితిలో కవిత అరెస్ట్ అవ్వడం బీఆర్ఎస్కు మైనసా కాదా? మరోవైపు బీఆర్ఎస్ నుంచి నేతలు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. ఓవైపు బీఆర్ఎస్ కొంతవరకు ఖాళీ అవుతూనే వస్తుంది. అసలు మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మైనస్ అండి. ఇవాళ ఏ రాజకీయ పార్టీలో నాయకులకు కూడా ఓడిపోతే నమ్మిన పార్టీలో ఉండి స్ట్రగుల్ చేద్దాం, మళ్ళీ అధికారంలో వచ్చే వరకు పోరాడదాం అనేటువంటి స్పృహ ఏ నాయకునికి లేదు. అధికారం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాం అనే అటువంటి సహజ లక్షణంతో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ వేరేగా ఆలోచించే పరిస్థితి లేదు. తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్లకు ఇవాళ ఒకవేళ 2 జాతీయ పార్టీలు లేకపోతే కొంత సస్టైన్ కావచ్చు. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అన్నాడీఎంకే ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ వీక్. కాబట్టి ప్రాంతీయ పార్టీలు నమ్ముకుని ఉండే అవకాశం అక్కడ ఉంది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ లో ఉన్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఒకటే, అది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, డిసడ్వాంటేజ్ ని ఫేస్ చేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే స్ట్రగుల్ చేసేది. పార్లమెంట్ ఎలక్షన్ల అప్పుడు నేషనల్ ఎజెండా డిబేట్ అవుద్ది, రాహుల్ గాంధీ మోడీ మధ్య చర్చ జరుగుద్ది, లేదా ఎన్డీఏ మధ్య, ఇండియా కూటమిల మధ్య చర్చ జరుగుద్ది తప్ప బీఆర్ఎస్ ను పట్టించుకోవడం తక్కువ ఉంటది. కాబట్టి అసలు డిసడ్వాంటేజ్ ఉందంటే పార్లమెంట్ ఎలక్షన్లు ఫేస్ చేసే దురదృష్ట సంఘటన బీఆర్ఎస్ కి ఎదురవుతుంది. అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఇట్లుండేది కాదు. అందుకని ఇవాళ బీఆర్ఎస్ రోజు రోజుకి వీకెన్ అవుతుంది, నిలబెట్టుకోవటం కష్టం కూడా. కాబట్టి అందులో ఎవరైనా టికెట్ ఇస్తుంటే నాకు వద్దనే సిచ్యువేషన్ వచ్చిందంటే వెంటనే ప్రజలు గమనిస్తుంటారు, పొలిటికల్ లీడర్లు కూడా గమనిస్తుంటారు. ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్ల ముందల్నే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చినందుకు చాలా మంది 100ల కొద్ది బీజేపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు కాంగ్రెస్లు చేరిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మున్సిపల్ కౌన్సిలర్లు 3/4 కౌన్సిలర్లు కాంగ్రెస్లు చేరిపోయారు. అట్లా గ్రౌండ్ లెవెల్లో అర్బన్ల దెబ్బతిన్నది, రూరల్ దెబ్బతిన్నది. ఇప్పుడు నాయకులు కూడా పోతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో పార్టీ మార్పిడి, అసెంబ్లీ సభ్యత్వం రద్దయిద్ది అనే భయంతో ఆగుతున్నారు తప్ప వీళ్ళందరూ ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి కలిసి వచ్చిన వాళ్ళు, డీకే శివకుమార్ కలిసి వచ్చిన వాళ్ళు, అందరిని కలిసి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఒప్పందం చేసుకునే వచ్చారు చేరే ఖరారని. కాబట్టి ఒక్కొక్కరు మారితే సభ్యత్వం రద్దు అవుతూనే ఆగుతున్నారు. అది ఏ సమయంలో ఎట్లా సహకరిస్తారంటే మనం ఎదురు చూడాల్సిందే. అయితే సత్యం గారు, ఇప్పుడు ఈడీ అధికారులు ఏదైతే అరెస్ట్ అనే యాక్షన్ తీసుకున్నారో, అంటే నోటీసుల మీద నోటీసులు ఇచ్చి అంటే ఒక విసిగిపోయిన వైనం ఈడీ అధికారుల వైపు ఉన్నప్పటికీ ఎలక్షన్ క్యాంపెయిన్ బాధ్యతలు నాపైన ఉన్నాయి, ఇప్పుడు హాజరు కాలేను, ఇందుకు హాజరు కాలేను, అందుకు హాజరు కాలేను అంటూ ఈవిడ కూడా కొన్ని పిటిషన్లు దాఖలు చేయడం, అలాగే మహిళల పట్ల అంటే విచారించే పద్ధతి ఇది కాదు అన్నట్టుగా కూడా ఆ యాంగిల్లో కూడా ఆవిడ పిటిషన్ వేయడం, కోర్టు అయితే అరెస్ట్ అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పడం, ఇలా నెట్టుకుంటూ వస్తూ సడన్గా అరెస్ట్ చేసేసరికి అంటే
ఈడీ ఇప్పుడు స్ట్రాంగ్గా అంటే ఈడీ ఎవరిని వదిలిపెట్టదు అని అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాలు ఎవరెవరికి వెళ్తే కేవలం కవితతో ఇది ఆగిపోతుందా? కవిత వెనక ఇంకా చాలా మంది ఉన్నారని కూడా అంటున్నారు. మరి ఈడీ వాళ్ళని కూడా ఫోకస్ చేస్తుందా? ఈ మధ్య కాలంలో ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ యొక్క మూవ్మెంట్ పొలిటికల్ లైన్స్లే ఉంటున్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అరెస్ట్ చేయటం పొలిటికల్ కాదు, కానీ సమయం మాత్రం పొలిటికల్ స్టెప్పే. ఈ సమయాలు అరెస్ట్ చేయటం అనేది పొలిటికల్ స్టెప్పే. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ధోరణుల యొక్క మనోనిబ్బరం దెబ్బతినే అవకాశం ఉంది. తర్వాత కేసులలో ఉండే వాళ్ళందరూ కూడా సరెండర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ కూడా ఆత్మన్యూనత భావంతో బీజేపీలో కాంగ్రెస్లో బదిలాడుకునే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి తర్వాత రెండోది, కేసీఆర్ అంటే ఒక ఫెయిత్ ఉండే. ఇప్పుడు తన బిడ్డనే కాపాడుకోలేకపోయింది, ఇక మనల్ని ఏం కాపాడుతాడు అనేటువంటి ఆలోచనలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇది సమయం చూసే దెబ్బ కొట్టారు అనుకుంటున్నాను నేను. మరి ఈ టైంలో బీఆర్ఎస్ నుంచి ఇంకా జంపింగ్లు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్టేనా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అసలు పాలిటిక్స్ ఆపర్చునిజంలో ఉంది. ఇవాళ కమర్షియల్ పాలిటిక్స్ అంటే సంపద కోసం పాలిటిక్స్, సంపాదించిన వాడికి పాలిటిక్స్, ఇలా ఒకదాని కోసం ఒకటి ఆధారపడి ముందుకు నడుస్తూ ఉన్నాయి. డబ్బున్నవాడు కీర్తి ప్రతిష్ట కొనుక్కోవటానికి పదవులు కొనుక్కుంటున్నాడు, ఎంపీ ఎమ్మెల్యే, లేదా ఎంపీ ఎమ్మెల్యే ఉన్నవాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఇటు ఒకదానికొకటి పెట్టుబడి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఇంకా 5 ఏళ్లు అధికార పార్టీల యొక్క సహకారం లేకుండా మేము పోరాటం చేస్తామనే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నరా? ఆశ్చర్యం ఉంటే. కాబట్టి ఉండే అవకాశం లేదు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక పక్షం చేరే అవకాశం ఉంది ఎక్కువ మంది. సత్యం గారు, ఇప్పుడు కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలు ఎవరైతే బైఠాయించి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఏంటంటే బీజేపీని అంటే ఒక టాక్ కూడా ఏంటంటే బీజేపీని ఏమైనా అంటే విమర్శలు అంటే అది కాస్త కొంచెం లెవెల్ క్రాస్ అయ్యి ఆ విమర్శలు చేస్తే బీజేపీ అది గుర్తుపెట్టుకుంటుంది, సరైన టైంలో దెబ్బతీస్తుంది, అరెస్టులు జరుగుతాయి, రైట్స్ జరుగుతాయి, ఈడీ ఐటీ సిబిఐ ఇవన్నీ జరుగుతాయి, అరెస్టులు చేస్తుంది బీజేపీ అన్న ఒక పేరు బీజేపీకి ఉంది. అది ఈ కవిత విషయంలో కూడా అలాగే అయింది అనుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా? అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ ట్రూ. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లుగా బీజేపీ చేయించిన దాడులన్నీ పొలిటికల్ మోటివేషన్ తోటి చేసినాయి. సిబిఐ కానీ, లేకపోతే ఈడీ కానీ, లేకపోతే ఐటీ కానీ. ఇప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళని ఫిక్స్ చేస్తూనే ఉన్నారు. ఎవరు జనరంజకంగా ఉంటే వాళ్ళని ఫిక్స్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి దాంట్లో ఇంకా రెండో ఒపీనియన్ లేనే లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ కానీ వాళ్ళకందరికీ ఇదే ఒపీనియన్ ఉంది, కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందనేది. ఇంకా దాంట్లో డిఫరెన్స్ లేదు. ఇక కవిత అరెస్ట్ విషయానికి వస్తే ఆడ నినాదాలు చేసే వాళ్ళు కార్యకర్తలు మాత్రమే. కానీ నాయకులు ఎవరు ఫ్రంట్లు ఉంటే వాళ్ళని ఫిక్స్ చేస్తుంటారు, సహజమే అది. కానీ ఇవాళ తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి కవిత అరెస్ట్ అనేటువంటిది తెలంగాణ పాలిటిక్స్లో ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఇవాళ బీజేపీ ఆ పని చేసింది. ఎందుకంటే సెకండ్ ఫోర్స్ కు రావాలనుకుంటుంది. వస్తే మాత్రం రేపు ఆ థ్రెటనింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పొలిటికల్ స్టెప్ తీసుకుంది బీజేపీ తెలంగాణలో. ఒకటి, పార్లమెంట్ ఎలక్షన్ల సెకండ్ ఫోర్స్ కు రావచ్చని. 2, వాళ్ళ మనోనిబ్బరం దెబ్బతీయొచ్చని. 3, వాళ్ళు మనోనిబ్బరం తింటే అది కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి కూడా వస్తామనేటువంటి ఒక ఇండికేషన్ కూడా పోతుంది. కాబట్టి చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయినాయి అంటే అది పొలిటికల్ మెరిట్ కాదు, ఈడీ ఐటీ రైట్సే ఇటువంటి మార్పులు తీసుకొచ్చినాయి. మనం ఇవాళ ఎలక్టరల్ బాండ్స్ కూడా చూశాంగా. పిడుపులో కొన్ని ఉన్నాయి, అంటే కాంట్రాక్ట్ లిస్ట్ ఇచ్చినటువంటి కొన్ని ఉన్నాయి. కొన్ని ఐటీ దాడులు లేదా ఇతర దాడులు జరిగినాక ఎలక్టరల్ బాండ్స్ కొన్నటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అందులో దేశవ్యాప్తంగా 1300 కంపెనీలు ఇవాళ ఎలక్టరల్ బాండ్స్ కొన్నాయి. వాటన్నిటికి దేశభక్తి ఎక్కడిది, రాజకీయ భక్తి ఎక్కడిది, ఏదో ఒక ఒత్తిడితోటి అవి కొన్నాయి. ఓకే సత్యం గారు, ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అన్న వార్త వినగానే అన్న కేటీఆర్ కల్వకుంట్ల కవిత నివాసానికి చేరుకున్నారు. మరి అనూహ్యంగా కేసీఆర్ ఈ విషయంలో ఎంటర్ అయితే ఎలా ఉండే అవకాశం, అంటే మీ అంచనా, మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ అరెస్ట్ అయినా అదే కార్యకర్తలు వస్తారండి. ఇప్పుడు అవైలబుల్ ఉన్న కార్యకర్తలే వస్తారు. కేసీఆర్ వచ్చినదే, కేటీఆర్ వచ్చినదే, హరీష్ రావు వచ్చినదే. రేపు బంద్కు పిలిపిస్తారు, రేపు ఎల్లుండో బంద్కు పిలిపిస్తారు. అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగాని గ్రామ స్థాయిలో బంద్ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ యథావిధి పొలిటికల్ యాక్టివిటీ కదా. కాబట్టి ఆ పొలిటికల్ యాక్టివిటీకి సహజమే ఏది బంధువులు చేయటం లేకపోతే నిరసనలు జరపటం అనేది. అది కార్డియాలిటీ కూడా ఉన్న నాయకుల కోసం అది కార్డియాలిటీ.
ఇక కేటీఆర్, కేసీఆర్ ఇవాళ ఎవరి కోసం జరిగినా పరిగెత్తాల్సి వస్తుంది. కుటుంబ సమస్య కాబట్టి ఇంకొంచెం స్పీడ్ మీద వాళ్ళు పరిగెత్తాల్సి వస్తుంది, తప్పదని. ఎందుకంటే వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి అని గాసిప్స్ నడుస్తుండే ఈ గతంలో. ఇప్పుడు కనుక నిజమే కావచ్చు, అన్నజలేవి పడపోవట్లేదు, లేదా హరీష్ రావు కవితకు పడటం లేదు, ఇటువంటి అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల ముందు అపీరెన్స్ కోసమే వాళ్ళు ఆదుర్దాపడక తప్పదు, ఇప్పుడు కాపాడుకోకూడదు తప్పదు. ఓకే, రైట్. మరి రేపు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రధాన కార్యాలయంలో విచారణ చేస్తారని అంటూ ఉన్నారు. మరి రేపు ఏం జరగబోతోందని, అంటే ఒక అనలిస్ట్గా మీ ఆలోచనకి అందుతున్న ఆలోచన ఏంటంటే, ఇప్పుడు అక్యూజ్ అయినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది ఒకళ్ళిద్దరు అప్రూవల్గా మారి బయటకు వచ్చారు, వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. కాబట్టి ఈవిడ కూడా నేను అప్రూవల్గా మారుద్దా, లేదా ఇప్పుడు మన కేజ్రీవాల్ తర్వాత వాళ్ళ ఉప ముఖ్యమంత్రి తర్వాత సంజయ్ సింగ్ వీళ్ళలాగానే ఫైట్ చేస్తుందా, రేపు తేలిపోద్ది. ఫైట్ చేసేటట్టయితే సంజయ్ సింగ్ వర్తించిన సెక్షన్సే కవితకు వర్తించే అవకాశం ఉంది. ఆయన కూడా అక్యూజ్డే కాబట్టి వర్తించే అవకాశం ఉంది. అలా వర్తించినప్పుడు లేడీ అనేటువంటి విచక్షణ చూపెట్టకపోతే అరెస్ట్ చేసి జైలుకి పంపే అవకాశం ఉంది, కస్టడీకి పంపే అవకాశం ఉంది, జ్యుడిషియల్ కస్టడీకి. ఓకే 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 సత్యం గారు, మీ విలువైన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు, మీ విశ్లేషణని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.